హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై ఇంకనూ స్పందించని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2వ తేదీన రేపటి రోజున బొప్పరాజు ఉద్యమ ప్లాన్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి నోట్లో వెలక్కాయ పడ్డ చందంగానే తయారైందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వెలక్కాయ నోట్లో పడితే మింగలేం, ఉమ్మలేం. సరిగ్గా ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వంపై ఆశలు వదులుకోలేరు. అలాగని ప్రభుత్వం ఇచ్చే అరాకొర హామీలతో తృప్తి పడలేరు. సో, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సంఘాలు సెక్రటేరియట్‌లో మంత్రుల ఒక సబ్ కమిటీతో ఒక అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశం ఏదో 10 నిమిషాల్లో ముగిసినది కాదు. గంటల కొద్దీ సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే ఇంత సమయం వెచ్చించిన చివరకు మిగిలేది కేవలం సానుకూలత అనే ఒకే ఒక ట్యాగ్ లైన్ మాత్రమే. మంత్రులు ఇచ్చినటువంటి ఆ ఒక్క వెలితి హామీని పట్టుకొని ఉద్యోగ సంఘాల నాయకులు వెనుదిరిగారు తప్ప చేతిలో ఎటువంటి నిర్దిష్టమైన జీవో ఏమీ రాలేదు. ఏమీ ఇవ్వలేదన్నమాట. సాధారణంగా ప్రభుత్వాలతో చర్చలు అంటేనే అక్కడ టీ, చాయ్, బిస్కెట్లు ఉండటం సహజం. ఇవి చర్చల వాతావరణాన్ని కాస్త చల్లబరచడానికి తోడ్పడతాయి. ఆ తర్వాత ఉద్యోగులను కూల్‌గా సర్దుబాటు చేసే ధోరణిలో పాలకులు వ్యవహరిస్తారు. ఏ సంఘం ఆందోళనకు పిలుపునిచ్చినా ప్రభుత్వం చేసే మొదటి పని చర్చలకు పిలవడము, వారిని మాటలతో శాంతింపచేయడము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా సరిగ్గా అదే జరుగుతోంది. రాష్ట్రంలోని దాదాపు 90 గుర్తింపు పొందిన సంఘాలు అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో ఒకే తాటిపైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో కలిపి మొత్తం 200కు పైగా గుర్తింపు పొందిన సంఘాలున్నాయని సమాచారము. ఇందులో ఏపీ ఎన్‌జీఓ పరిధిలో సంఘాలు కూడా ఉన్నాయి. ఇన్ని వేల మంది ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి నాయకులను సెక్రటేరియట్‌కు పిలిచి, మీ డిమాండ్‌ల పరిష్కారం చేస్తాము. దయచేసి ఆందోళన బాట పట్టవద్దు అని మంత్రుల సబ్ కమిటీ భరోసా ఇచ్చింది. నిజానికి ప్రభుత్వంతో ఒకటి, 2 సార్లు చర్చలకు వెళ్ళడం తప్పు కాదు. సమస్యలను సామరస్యపూర్వకం పరిష్కరించుకోవడమే అందరికీ మంచిది. ఒకవేళ వెళ్ళకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు, ఇతర సమస్యలు ఉద్యోగ సంఘాలకి ఏమవుతుందో బాగా తెలుసు. కానీ ఆ చర్చలు సత్ఫలితాలను ఇచ్చినప్పుడు మాత్రమే ఉద్యమ శరణ్యం అవుతుంది. అందుకే ఇప్పుడు ఆగస్టు 2వ తేదీన విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన ఒక భారీ సమావేశాన్నయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో 90 సంఘాల ప్రతినిధులు పాల్గొని రాబోయే ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయబోతూ ఉన్నారు. ఉద్యోగులు ప్రధానంగా కోరుతున్నవి కొంతెమ్మ కోరికలేమి కావు. పీఆర్సీ, కమిషన్ వేయడము, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు క్లియర్ చేయడము, ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటించడము, ఇవి వారికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులే. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని, అన్ని హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డ్‌లు పనిచేసేలాగా చూడాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంత్రులతో సమావేశానికి వెళ్ళేటప్పుడు చాలామంది ఉద్యోగులు పెదవి విరిచారు. చర్చల వల్ల ఏమీ రాదు, కేవలం కాలయాపన తప్ప ఏమీ జరగదు అని వారు ముందే ఊహించారు. ఉద్యోగుల ఈ అంచనాను మనం అభినందించాలి. ఎందుకంటే పాలకులు ఏ పార్టీ వారైనా తమకు అనుకూలంగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. వారికి అనుభవంతో వారి అనుభవంతో తెలుసు. కాబట్టి మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ వంటి వారు మీరు మా ఆస్తి, మిమ్మల్ని వదులుకోలేము అంటూ ప్రేమగా మాట్లాడారు. కానీ ఆ మాటలు ఆచరణలోకి రావటం లేదు. గత కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ అక్కడ కనీసం ఆ ప్రస్తావనే లేకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాయకుల్లో మార్పు రావాలి అని జెప్పి కేవలం మాటలతో కాకుండా చేతలతో పోరాడి హక్కులు సాధించాలని వారు కోరుతున్నారు. ఆగస్టు 2వ తేదీలోపు ప్రభుత్వం ఏమైనా మెట్టు దిగి వస్తుందా? లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలు జరుపుతారా అనేది ఇప్పుడు
ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఈ 4 రోజుల్లో స్పందించకపోతే, ఈ శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభం కావాల్సిన ఉద్యమం 'చలో విజయవాడ' వంటి భారీ నిరసనలకు మళ్లీ మొదలయ్యే అవకాశమైతే ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెన్షన్‌లు సరిగ్గా రాక, బెనిఫిట్స్ అందక వారు వైద్యం చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఇకపై ఉదాసీన వైఖరిని వీడాలని, లేకపోతే ఉద్యోగులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తారని స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు గట్టిగా అడుగుతూ ఉన్నారు. పీఆర్సీ, ఐఆర్, డీఏలు అనేవి అదనపు కోరికలు కావు. అవి ప్రభుత్వ బాధ్యత అని స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల ఆగ్రహం పాలకులకు మంచిది కాదు. అందుకే ఆగస్టు 2వ తేదీన బొప్పరాజు గారి టీం తీసుకోబోయే నిర్ణయం రాష్ట్రంలో ఉద్యోగ పోరాటానికి ఒక దిక్సూచిలాగా మారబోతోంది. ఒకవేళ ప్రభుత్వం మళ్లీ చర్చలకు పిలిస్తే కేవలం మంత్రులతో కాకుండా నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చలు జరపాలని, ఆయన నుండి అయితే స్పష్టమైన గడువు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అయితే ఈలోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ గర్జన తప్పదు అనైతే తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మంత్రుల సబ్ కమిటీతో జరిగినటువంటి చర్చలు కేవలం సానుకూలత అన్న మాటలకే పరిమితం అయ్యాయి తప్ప చేతలుగా ఏమీ చేయలేదు. ఆగస్టు 2వ తేదీన విజయవాడలోని ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో 90 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం అయితే జరగనుంది. వీరి ప్రధాన డిమాండ్ ఏంటంటే 12వ పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ డీఏల విడుదల, ఐఆర్ మరియు హెల్త్ కార్డ్స్‌కు సంబంధించి, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల కోసం వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఏపీ ఎన్‌జీఓ సంఘం మౌనంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం ప్రారంభం కానుంది.